శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి వరకు దువ్వాడ ఇంటి ముందు కూతుళ్లు నిరసన తెలిపారు. తండ్రి ఇంటి నుంచి బయటకు రావాలంటూ ఇద్దరు కూతుళ్లు ఆందోళనకు దిగారు. దువ్వాడ వేరే మహిళతో కలిసి ఉంటున్నారంటూ కూతుళ్లు ఆరోపించారు. అంటే ఒక అరగంట ఆగిన తర్వాత మాట్లాడతారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి వరకు దువ్వాడ ఇంటి ముందు కూతుళ్లు నిరసన తెలిపారు. తండ్రి ఇంటి నుంచి బయటికి రావాలంటూ ఇద్దరు కూతుళ్లు ఆందోళనకు దిగారు. దువ్వాడ వేరే మహిళతో కలిసి ఉంటున్నారంటూ కూతుళ్లు ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి. గుడ్ మార్నింగ్ భారతి. ప్రస్తుతం చెక్కల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు వైసీపీ శాసన మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అయితే మాత్రం తమ ఇద్దరు కూతుర్లు తన తండ్రితో కలిసి ఉండాలని అయితే మాత్రం నినాదాలు చేస్తూ కారులో కూర్చొని అయితే మాత్రం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి చెక్కల్లో వీళ్ళు చేసినటువంటి వ్యవహారంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా గుమిగూడారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో అక్కడికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టి ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకొని అమ్మాయితో మా తండ్రి ఉంటున్నాడు తప్ప మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి ఇప్పటికైనా ఒక న్యాయం జరగాలని తన తండ్రితో కలిసి ఉండాలని అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నటువంటి ఇంటి ముందు నిరసన తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.